శివధనుస్సుని సీతా స్వయంవరంలో ఎందుకు వాడారు? శివధనుస్సు పరమశివుని దివ్యాయుధం. ఈ ధనుస్సుతోనే శివుడు తన భార్య సతీదేవి మరణానికి కారణమైన దక్షుడు చేసిన దక్ష యజ్ఞాన్ని నాశనం చేశాడు. తర్వాత దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రాధాయపడి ఈ ధనుస్సుని సంపాదిస్తారు. దేవతలు ఈ ధనుస్సును జనక మహారాజు పూర్వీకుడైన మిథిలా నగరానికి రాజైన దేవరాతునికి యజ్ఞఫలంగా ఇస్తారు. అప్పటి నుండి మిథిలా నగరంలోనే ధనుస్సు ఉంది. దీన్ని పినాకం అని కూడా పిలుస్తారు. సీత తన బాల్యంలోనే ఈ ధనుస్సును సునాయాసంగా పక్కకు జరుపుతుంది. దీన్ని జరపడాన్ని సీత తండ్రి అయిన జనక మహారాజు చూస్తాడు. అప్పుడు జనక మహారాజు ఎప్పటికైనా సీతను ఈ శివధనుస్సును ఎక్కిపెట్టిన వీరునికే ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటాడు. తన నిర్ణయం మేరకే సీతా స్వయంవరం నిర్వహించి శివధనుస్సును ఎక్కుపెట్టిన శ్రీరామునికి సీతనిచ్చి వివాహం జరిపించాడు.